वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वतो द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं तत्सत्। మనము మాండూక్యోపనిషత్తు, గౌడపాద కారికలు, అద్వైత ప్రకరణము, శంకర భాష్యము చెప్పుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు కూడా 45వ కారిక శ్లోకం వరకు జరిగింది. నాస్వాదయే సుఖం తత్ర నిస్సంగః ప్రజ్ఞయా భవేత్. నిశ్చలం నిశ్చరతి చిత్తం ఏకీకుర్యాత్ ప్రయత్నతః అన్నమాట. చిత్తాన్ని ఆత్మస్థితం చేసి, అంటే ఆత్మస్వరూపంగా తెలుసుకొని నిశ్చయం చేసుకొని సరే ఆత్మచిత్తం, ఆత్మజ్ఞానం, ఆత్మప్రత్యయము, ఆత్మానుభవంగా చేసుకొని ఉండాలి. అది విషయ చిత్తము, ఇంద్రియ మనస్సు చిత్తము, అది అనాత్మ చిత్తము కారాదు. అందువల్ల ఈ ప్రకారంగా తెలుసుకోవడం అనేది ఆత్మానాత్మ వివేక జ్ఞానం. ఈ జ్ఞానమే ఎప్పుడు ఉండాలి. జన్మత మరణ పర్యంతం మనకి అనాత్మ జ్ఞానంతో ఉంటున్నాం. ఆత్మగా ఉండి అనాత్మ జ్ఞానంతో ఉంటున్నాము. అందుకనే మనకి అనాత్మ జ్ఞానం వల్లే మనకి వికారాది దోషములు ఇవన్నీ కలుగుతున్నాయి. ఎందుకంటే అనాత్మ ఎప్పుడు కూడా నిర్వికారిగా ఉండదు. నామరూపాలు, వాచారంభణాలు, షడ్భావ వికారాలు, జన్మస్థితి భంగములు, ఇవన్నీ సజాతీయ విజాతీయ స్వగత భేదములు ఇవన్నీ ఉన్నాయి కదా అనాత్మ విషయాలు, నామరూపాలు. అందుకనే ఆ జ్ఞానంతో జీవించటం అంటే షడ్భావ వికారాలతో జీవించటం అన్నమాట. జన్మ మృత్యు జరా వ్యాధులతో జీవించటం అన్నమాట. కానీ ఈ జ్ఞానం కొరకు మనము జీవించరాదు. ఈ జ్ఞానం తాడు ఎందు పావు లాంటి. అందుకని తాడు జ్ఞానం కలగనంత వరకు ఇదే పాము జ్ఞానమే ఉంటుంది. పాము జ్ఞానం మిమ్మల్ని అభయంగా, సంతోషంగా, తృప్తిగా, శాంతిగా, దుఃఖరహితంగా ఉంచదు కదా. తాడు జ్ఞానం ఉంచినట్టుగా తాడు జ్ఞానం ఏ విధంగా అభయమో సర్ప జ్ఞానం అభయం కాదు కదా, భయం అనమాట. అందుకనే అనాత్మ జ్ఞానమే భయ రాగ ద్వేషాదులు కారణం. మృత్యు అనమాట ఆ జ్ఞానం. అమృతం అనే జ్ఞానము ఆత్మజ్ఞానం. అమృతం అనే అందువల్ల ఈ ప్రకారంగా ప్రయత్నత అనమాట. శాస్త్ర ఆచార్య ఉపదేశ ప్రయత్నములతో అనమాట. ప్రయత్నత అంటే ఇంకా వేరే ప్రయత్నాలు ఏమి లేవు. ప్రత్యక్ష అనుమాన ఉపాన్నాదులు ఏమి లేదు. షడంగాలు కాదు. సరే ఇట్లాంటి ప్రయత్నాలు ఏం పనికిరావు అనమాట. ప్రయత్నం అంటే పురుషార్థం, పురుషార్థం అంటే మోక్షం, మోక్షం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం కావాలంటే శాస్త్రాచార్య ఉపదేశాలు అన్నమాట.
అందుకని శాస్త్ర ఆచార్య ఉపదేశముల ద్వారా బాగా సుదృఢ ప్రయత్నం చేసుకొని ఆత్మే నేనని ఆత్మ సంస్థ జ్ఞానాన్ని, కూటస్థ అద్వయ జ్ఞానాన్ని పొంది ఉండాలి అని చెప్పడం అన్నమాట. అట్లా ఇదే ఇక్కడ చెప్పాను. ఈ ప్రకారంగా చెప్పిన తర్వాత ఇప్పుడు మనకి 46వ కారిక మనసు ఎప్పుడు బ్రహ్మస్వరూపము అగునో అనేది అనమాట. మనసు బ్రహ్మస్వరూపం ఎప్పుడు? మనసు నిజంగా బ్రహ్మమే అయ్యన్నది. ఎందుకని బ్రహ్మము తాడు యందు కల్పింపబడిన సర్పము తాడు కంటే వేరు కాదు, బ్రహ్మము కంటే వేరుగా ఉనికి లేనిది, సత్తా లేనిది మనస్సు, బుద్ధి, ఇదంతయు అహంకారము, ఇదంతయు బ్రహ్మమే అయ్యున్నది. ఏది బ్రహ్మము ఎందు కల్పింపబడుతుందో అది బ్రహ్మము కంటే విలక్షణంగా ఉండదు, ఆ బ్రహ్మము కంటే వేరుగా ఉండదు, అది బ్రహ్మమే అయ్యుంటుంది. బ్రహ్మము కంటే వేరే సత్తా లేదు దానికి. అందుకనే ఈ జ్ఞానం కలగగానే ఆ యొక్క మనస్సు బ్రహ్మమే, అహం బ్రహ్మాస్మి ఇది జ్ఞానం. సరే, దీన్ని ఆత్మప్రతి జ్ఞానం, దీన్నే తాడు జ్ఞానం వలె ఇది కూడా ఆత్మజ్ఞానం అనమాట. అదే బ్రహ్మస్వరూపం. ఎప్పుడు ఊరికైతే శాస్త్రాచార్య ఉపదేశ జ్ఞానములు కలుగుదో, విచారించుకోమో, అప్పుడు వరకు మనస్సు దేహేంద్రియ విషయాలుగా, అనాత్మ విషయాలుగా వ్యవహరిస్తూ ఉంటుంది. నేను జీవుడు దుఃఖి సంసారి అన్నమాట. దేహేంద్రియాలతో ఎవడున్నా సరే నేను జీవుడు దుఃఖి సంసారి అనుకోవాల్సిందే. జీవుడైతే ఆత్మానాత్మ వివేక విచారం చేస్తాడో వాడు బ్రహ్మమనే తెలుసుకోవాలి, బ్రహ్మమనే తెలిసి ఉంటాడు. ఇదే అన్నమాట. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః. యదా అన్నమాట. యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే మన్ పునః అనింగనం అనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా అన్నమాట. యత్ తత్, యత్ యదా, తత్ తదా. సరేనా? కాబట్టి యదా నలీయతే చిత్తం నచ విక్షిప్యతే పునః అనింగనం అనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా అన్నమాట. అనింగనం యదా మీన్స్ ఎప్పుడైతే శాస్త్ర ఆచార్య ఉపదేశముల ద్వారా జ్ఞాన వైరాగ్యములు కలిగించుకుంటాడో, కలిగించుకొని ఆత్మైవ అహం, నేను ఆత్మస్వరూపమై ఉన్నాను అని తెలుసుకుంటాడో అప్పుడు ఆ చిత్తము ఆత్మస్వరూపం మాత్రంగా నిలబడిపోతుంది. అప్పుడు ఆయనకి ఆత్మస్వరూపం మాత్రముగా నిలబడినప్పుడు దేహేంద్రియ విషయాలైనటువంటి అనాత్మ విషయాల వైపు అది వెళ్ళదు, ఆ విధంగా పరుగులు తీయదు. అందుకనే విక్షిప్యతే పునః. ఇక మీట విక్షేపానికి దేహేంద్రియ విషయములు ఎందు, కాలదేశ విషయములు ఎందు అది వ్యవహరించదు, పరిగెత్తదు. కాబట్టి నా విక్షిప్యతే, విక్షేపాన్ని పొందదు. అనింగనం అనాభాసం. ఈ ప్రకారంగా యదా అన్నప్పుడు తెలుసుకోవాలి, శాస్త్ర ఆచార్య ఉపదేశముల ద్వారా కలిగించుకున్న ఆత్మానాత్మ వివేక జ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం కలిగినప్పుడు నలీయతే, లేనం కావాల్సిన పని లేదు, ఎందుకని విక్షేపం లేదు కాబట్టి. నచ విక్షేప్యతే, ఎందుకంటే అనాత్మ విషయాల వైపు వెళ్ళవలసిన పని లేదు. ఆత్మ జ్ఞానం కలిగిన తర్వాత, ఆత్మజ్ఞానం కలగకపోతే ఇక అనాత్మ విషయాల వైపే వెళ్ళాలి, విక్షేపానికి గురి కావాలి అన్నమాట. అది శ్రమ ఉంటేనే కదా ఎవరైనా విశ్రాంతి కోరేది. కాబట్టి శ్రమ పడతాడనమాట
విక్షేప నామరూప విషయాలలో విక్షేపాన్ని పొంది అప్పుడే వాడు విశ్రమించాలి. శ్రమ పోగొట్టుకోవాలంటే విశ్రమించాలి, విశ్రాంతి పొందాలి అని లీయతే. ఇక్కడ శ్రమ విశ్రాంతులకి అవకాశం లేదు. అందుకనే నా నిద్ర, నా స్వప్నం, అనామక రూపకం, అనిద్రం అస్వప్నం అనామక రూపకం. ఇదే ఆత్మైక యథార్థ పరమార్థ స్వరూపమైన జ్ఞానం. అందుకనే లీనము లేదు, విక్షేపం లేదు, లీనము లేదు. ఇది గురుముఖంగా విన్న తర్వాత, యథార్థ జ్ఞానం కలిగిన తర్వాత ఆయన ఈ ప్రకారంగా సుస్వరూపస్థుడై ఉంటాడు. దాని గురించి చెప్తున్నారు అనమాట. అప్పుడు అలింగనం నిశ్చల భావం, నిశ్చల స్వరూపం, అలింగనం, అనాభాసం, విషయాభాసం లేదు. నిశ్చలంగా ఉన్నాడు అంటే విషయాభాసం లేదు అని అర్థం. అన్వయ వ్యతిరేకాలు ఇక్కడ. నిశ్చలంగా ఉన్నాడంటే ఎప్పుడైతే నిశ్చలంగా ఉన్నాడో ఆత్మజ్ఞానం ద్వారా, స్వాత్మజ్ఞానం ద్వారా స్వాత్మస్థితుడై ఉన్నప్పుడు, దృక్స్వరూపుడై ఉన్నప్పుడు నిశ్చలంగా ఉన్నాడో. అందుకనే ఎందుకు నిశ్చలత్వం వచ్చింది? సర్వవ్యాపకమైనటువంటి జ్ఞానం కలిగించుకున్నాడు. అది కర్మ కాదు, నామరూపాలు కాదు, కాలం కాదు, దేశం కాదు, వస్తువులు కాదు, జాగ్రత్తలు కాదు. కాబట్టి అక్కడ ద్వైతం లేదు. కాబట్టి నిశ్చలత్వం. కాలదేశాలతో కూడుకున్నటువంటి నామరూప విషయాలు, శబ్దాది విషయాలు అయితే అది ద్వైతం. కాబట్టి ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి గ్యాప్ ఉంది. కాబట్టి చలత్వం వస్తుంది, చలనం వచ్చేస్తుంది. కాబట్టి తాను తెలుసుకున్న జ్ఞానం సర్వవ్యాపకమైనది, బాహ్యాభ్యంతరములు అజస్వరూపమై ఉన్నది. కాబట్టి అచలమైన జ్ఞానము. కాబట్టి సరే, అందుకని నిశ్చలత్వం ఉన్నది. ఆ జ్ఞానంలో ఏ జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం నిశ్చలమైన జ్ఞానం. ఇప్పుడు మనసుకి చలనం ఎందుకురా అంటే నిశ్చలమైన జ్ఞానం లేదు కనుక. చలనమైన జ్ఞానం ఉంది కనుక. చలనమైన జ్ఞానం ఏమిట్రా అంటే శబ్దాది జ్ఞానం. శబ్దాది జ్ఞానం ఏమిట్రా అంటే దేశము, కాలము, కర్మలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ ఒకదానికొకటి వేరువేరుగా ఉంటాయి అన్నమాట. భేదములుగా ఉంటాయి అన్నమాట. భేదములు ఉంటాయి. బ్రహ్మ మొదలుకొని పిపీలక పర్యంతమైనటువంటి భేదములు ఉంటుంది. గ్యాప్ ఉంటుంది. స్థూల సూక్ష్మ గ్యాప్ ఉంటుంది. కార్యకారణ గ్యాప్ ఉంటుంది. అందుకనే చలనము జరగాలి. చలనమే ఉంటుంది అక్కడ. అట్లా అన్ని వస్తువులు మన దగ్గరే పెట్టుకున్నాం అనుకోండి, మనకి అటు ఇటు తిరిగే పని ఉండదుగా. అన్ని వస్తువులు దూరంగా ఉన్నాయంటే తిరుగుతూనే ఉంటాం అనమాట. తిరుగుతూనే ఉంటాం. కాబట్టి సమస్తము కూడా నాకంటే వేరుగా లేదు అనే జ్ఞానం, సర్వాత్మ జ్ఞానం ఉందే అక్కడ అచలమే. ఆ జ్ఞానం అచలమైనది. ఆ జ్ఞానం అచలమై ఉన్నది. మనిషికి జ్ఞానంలోనే చలనత్వ జ్ఞానం ఉంటే, జీవ జ్ఞానం ఉంటే, అల్ప జ్ఞానం ఉంటే ఇంద్రియాలకు చెప్పవలసిన పని లేదన్నమాట. అందుకనే తన జ్ఞానం అచల జ్ఞానం ఉండాలి. బాహ్య విషయాలు యందు మనస్సు, ఇంద్రియాలు కదలాలి. తప్పు లేదు. గుణాగుణేషు వర్తంతే ఇది మత్వాన సత్యతే. కుర్వన్నపి న లిప్యతే, పశ్యన్నపి న పశ్యతే. అందుకని తన జ్ఞానం అచల జ్ఞానం ఉండాలి. విషయాలు, ఇంద్రియాలు ఇవన్నీ చలనాదులుగా ఉండవలే. అలా ఉండాలి. తప్పేమిటి? చూసారా, స్థిర అంటారు. స్థిరము, చలము అంటారు. స్థిరము ఆత్మస్వరూపేణ నిరుపాధికేనా, అచల అనాత్మరూపేణ ఉపాధి రూపేణ చల. చూసారా, స్థిర జ్ఞానం అన్నమాట. స్థిరము నిరుపాధికమైన ఆత్మస్వరూపము, చలము సోపాధికమైనటువంటి దేహేంద్రియ సంఘాత రూపమైనటువంటి చూసారా చల జ్ఞానము.
ఇలా రెండూ తెలిసిన వాడు జ్ఞాని, రెండూ తెలిసిన వాడు. అందువల్ల అనింగనం, అచలం, నిశ్చలం, అనాభాసం, విషయాభాసరహితం, విషయాభాసరహితం, నిష్పన్నం బ్రహ్మతత్తదా. ఎప్పుడైతే ఈ ప్రకారంగా తెలుసుకుంటాడో, నిశ్చయం చేసుకుంటాడో, ఈ ప్రకారంగా స్పష్టత కలిగించుకుంటాడో, అప్పుడు అప్పుడు నిష్పన్నం, ఈ ప్రకారంగా తాను సిద్ధస్వరూపుడై ఉంటాడో, తాను అయ్యుంటాడో. తత్ తదా తత్ తదా బ్రహ్మ, అదే బ్రహ్మస్వరూప జ్ఞానం అన్నమాట. చూసారా, నిదాన లీయతే చిత్తం, లీనముగాని చిత్తము, విక్షేపాన్ని పొందిన చిత్తము, బ్రహ్మాత్మ జ్ఞానమును పొందిన చిత్తము. పరమాత్మ జ్ఞానమును పొందిన చిత్తమే లీనముగాని చిత్తము, విక్షేపముగాని చిత్తము, నిశ్చలమైన చిత్తము, ఆ విషయాభాసములు లేని చిత్తము ఎప్పుడైతే అయి ఉంటుందో అది బ్రహ్మమే, బ్రహ్మజ్ఞానమే. అందులో బ్రహ్మజ్ఞానంలో ఇదే ఉంటాయి, ఈ పాయింట్సే ఉంటాయి. బ్రహ్మజ్ఞానంలో అనిద్ర, స్వప్నం, అనామక రూపకం ఉంటుంది. అనింగనం, నిశ్చలం, నిశ్చలమైన జ్ఞానం తన దగ్గర ఉండేది నిశ్చలమైన జ్ఞానం. అందుకనే ఎవరికైతే పాము అంటాడే నిశ్చలత్వం రాదు కదా, తాడు అంటాడు నిశ్చలంగా ఉంటాడు. అక్కడే ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. వాడికి నిర్భయం బ్రహ్మ ఉచ్యతే, నిర్భయుడై ఉంటాడు. ఎందుకే తాడు జ్ఞానం. ఎవడు ఎందుకే కదిలిపోతాడు, చలిస్తాడు, వణుకుతుంటాడు, భయపడతాడు, భయకంపితం అవుతాడు, చెమటలు పడుతుంది ఎందుకురా అంటే పాము జ్ఞానం. అందుకని సంసార జ్ఞానం అంటిది, ఆత్మస్వరూప జ్ఞానం ఇంటిది. కాబట్టి అనాభాసం వాడికి, వాడి బుద్ధిలో విషయాభాసములు లేదు. విషయాభాసములు అంటే శబ్దస్పర్శ రూపరసగంధాది జ్ఞానములు లేదు. నేను అల్పుడు, దీనుడు, దుఃఖి, సంసారి, కర్మఫలవాన్ ఇత్యాది విషయాభాసములు లేదు. అధ్యాస లేదు. అధ్యాస లేకపోయేటప్పటికి యథార్థ జ్ఞానం కాబట్టి, ఉన్నదన్నట్టుగా ఉన్నాడు కాబట్టి, ఈ ప్రకారంగా నిష్పన్నమై ఉన్నాడు కాబట్టి, సిద్ధమై ఉన్నాడు కాబట్టి, సిద్ధమైన జ్ఞానం ఉన్నది కాబట్టి, తత్ బ్రహ్మ తదా, అప్పుడు ఆయన బ్రహ్మమే అయి ఉన్నాడు, బ్రహ్మస్వరూపుడే అన్నమాట. కారికలో ఎక్స్ప్లెయిన్ చేసినారు వాళ్ళు, కారికలో అర్థం చెప్పారు. ఇప్పుడు మనకి భాష్యవాక్యం ఇప్పుడు చెప్తున్నారు భాష్యకారులు. యథావుక్తేన ఉపాయేన, చూసారు ఉపాయం అనగానే జ్ఞానాభ్యాస వైరాగ్య ఉపాయేన, ద్వయోపాయేన, ఇదంతా ఎక్కడ కలిగేది? జ్ఞానాభ్యాసము, వైరాగ్యం అంటే ఆత్మానాత్మ వివేకం, ఆత్మానాత్మ వివేకం అంటే శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి జ్ఞానం. శాస్త్ర ఆచార్య ఉపదేశ జనితమైన జ్ఞానమే చూసారా ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానమే ఇక్కడ చూసారా ఆత్మైవ సత్యం తదన్యత్ సర్వం మిథ్యా అనమాట. ఇలాగ ఆత్మానాత్మ వివేకం వల్ల ఏం కలుగుతుంది? జ్ఞానాభ్యాస వైరాగ్యములు అనేటువంటి ఉపాయముల ద్వారా యథా ఉక్తేన ద్వయోపాయేన, పై చెప్పబడిన ద్వయోపాయములు జ్ఞానాభ్యాస వైరాగ్యముల ద్వారా అన్నమాట. జ్ఞానాభ్యాసం ఏమన్నారు? శ్రవణం, మననం, నిధిధ్యాసనం అన్నమాట. జ్ఞానము ప్రతిదీ కూడా ఆమూలాగ్రముగా మనము ప్రతిదాన్ని నిత్యమేంటి, అనిత్యమేంటి, సత్యమేంటి, సత్యమేంటి, అసత్యమేంటి, ఆత్మేంటి, అనాత్మేంటిని ఇలా విచారించుకోవడం. అన్ని ఎందుకంటే అన్ని నామరూపాలే ఇచ్చినాయి కదా మన బుద్ధిలో. ప్రపంచంలో నామరూపాలు, బుద్ధిలో నామరూపాలు. బుద్ధిలో ఉండేది నీ ప్రపంచం కాబట్టి నీ బుద్ధిలోనే విచారం చేసుకో. నీ బుద్ధికి ఏది వచ్చిందో అది విచారం చెయ్యి. ఏది విషయాభాసం ఉంటుందో నీ బుద్ధిలో అది విచారం చెయ్యి. నా బుద్ధిలో ఏది వచ్చిందో అది సదసద్ వివేకం చెయ్యి. సదసద్ వివేకం చేయగానే నీకు వైరాగ్యం వచ్చేస్తుంది. వైరాగ్యం వచ్చేస్తుంది అంటే దాని మీద రాగం ఉండదు, విషయాభాసముల యొక్క రాగము ఉండదు. అర్థమైందా? ఎప్పుడైనా సరే సూర్యుడి యొక్క
ప్రకాశము నీటి మీద పడి ఆ నీటి నుండి నీకు రిఫ్లెక్షన్ వచ్చిందని కళ్ళు చూడలేవు. అలాగా లైట్ కానీ సూర్యుడు కానీ అద్దం మీద పడి ఆ రిఫ్లెక్షన్ నీ కంట్ల మీద పడింది అనుకోండి, చూడలేవు. అలాగే విషయాభాసం నీ బుద్ధిలో ఉన్నప్పుడు నీ కన్ఫ్యూషన్ నిద్రపడుతుంది. చంచలమైన భావం, సంశయం, అనిదాగ్రహణం, అగ్రహణం ఇత్యాదులన్నీ వస్తాయి. అదే విషయాభాసం. తాడును చూసి పాము కనుక, తాడును చూసి పాము అనుకున్నట్టు అట్లా. ఈ ప్రకారంగా నిత్యానిత్య వస్తు వివేకం బాగా చెయ్యాలి అనమాట. యథావుక్త ద్వయోపాయన 2 ఉపాయాలు అవే జ్ఞాన వైరాగ్యం. చూసారా అట్లా బాగా. జ్ఞాన వైరాగ్యం అంటే అభ్యాసం ఎందుకు పెట్టినారంటే శ్రవణ రూపంగా, మనన రూపంగా, నిధిధ్యాసన రూపంగా వినాలి. ప్రతిదీ విచారం చేయాల్సిందే. ఒకటి విచారం చేసి వదిలిపెట్టకూడదు. మనసులో ఒకే ఐటమ్ ఉందని అనుకోవద్దు, ఎన్ని ఉన్నాయో మనకైతే. అందుకని వాళ్ళు ఆ మాట వాడారు అనమాట, అభ్యాసం. అభ్యాసం అంటే ఆ మాట ఈ తప్పుగా అర్థం చేసుకుంది. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని గుర్తు. తప్పు. అది అభ్యాసం కాదు, జ్ఞాపం అంటారు. ఇక్కడ వివేకాభ్యాసం. వివేకాభ్యాసం మీన్స్ ఎన్ని రకాల ఆరోపాలు ఉన్నాయి. ఆదిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనది, ఆదిదైవికమైనది, ఇన్ని రకాలు ఉంటాయి అనమాట. మనకు తెలియకుండానే ఉంటాయి. ఏ విషయం తగులుకొని ఉంటాం. ఎన్నెన్నో బజారుకి పోయినప్పుడు ఎన్ని విషయాలు కనిపిస్తుందో మనసులో మీరు విచారానికి దిగినప్పుడు, మననం చేసేదానికి దిగినప్పుడు చాలా విషయాలు 1 by 1 మూకుమ్మడిగా వచ్చేస్తుంటాయి. అర్థమైందా? ఎవడైనా రైడ్ చేసినప్పుడు ఎక్కడైనా ఉండేవన్నీ ఏమేమి ఉన్నాయి ఇంట్లో, ఎక్కడెక్కడ ఉన్నాయో మరుగు అవన్నీ బయటకు వచ్చినట్టుగా మనసులోకి మననానికి వెళ్ళినప్పుడు, సరస్వతి చింతన తర్కత చేసినప్పుడు మనసులో ఎన్నో జన్మల నుండి పేర్కొన్నవన్నీ ఉంటాయి. మనకే తెలియదు ఎన్ని ఉన్నాయని. ఒకటి చెప్తుంటే సంశయాలు బయటకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా నిత్యమా 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 అని విచారం చేయాలి. ఇదంతా కూడా గురువు దగ్గర. అందుకని మీరు ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క సంశయం పోతుంది స్వామి అంటుంటారు. ఒక్కొక్క విచారంలో బయటకు వస్తుంటుంది అనమాట. మీకు తెలియదు అన్ని ఉంటాయి అనమాట. అదేదా? అందుకని దేహంలో ఈ రోజున రోగం రేపు ఉండకపోవచ్చు, కానీ ఎందుకంటే నిత్య వికారి దేహం. కానీ మనసులో అలా కాదు, ఎన్నో ఉంటాయి దానిలో ఆల్రెడీ, ఎప్పటి నుంచో ఉంటాయి. కాబట్టి మనసు ఓల్డ్. దేహము కొత్తది. స్థూల దేహము కొత్తది, ఇప్పుడే తయారై వచ్చింది. మనసు ఇప్పుడు ఇది కాదు, అది చాలా ఓల్డ్. అది అర్థమైందా? చాలా ఓల్డ్. అది దానికి అంతా ఏమి లేదు, ఏమో చెప్పరు. మనసు ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఎప్పుడు సృష్టి ప్రారంభం నుంచి. దేహం మన కళ్ళ ముందు తయారై, దేహం మనం కళ్ళ ముందునే తయారు. మనకంతా తెలుసు దేహం గురించి. ఏమి చిన్నప్పటి నుంచి మీరు ఒక్కసారి బాల్యంలో నుంచి చూసారా, హాస్పిటల్లో జన్మించినప్పటి నుంచి మీకు ఏమేమి ఈ శరీరానికి వాడారో అన్ని లిస్ట్ ఉంటుంది. మీరు కంప్యూటర్లో ఫీడ్ కూడా చేసుకో ఉంటారు. మొదట్లో ఏం ఇంజక్షన్లు వేశారు, ఏం పాలు పట్టించావు, డబ్బా పాలు, ఏం పాలు అన్నీ ఉంటాయి. తర్వాత ఏం పెట్టావు నువ్వు శరీరానికి, ఇప్పుడు ఏం తింటున్నావు నువ్వు, ఇప్పుడు నిన్నేం తినేది కూడా తెలుసు మనకి. అన్నీ తెలుస్తాయి మనకి. దానివల్ల ఈ శరీరము తయారైంది. చూసారా, దానివల్ల తయారైంది అన్నమాట. శుక్ల సడితాలు అలా తయారైంది. మనసు అట్లా కాదు. మనసు ఆరోపాల వల్ల డెవలప్ అయ్యాయి. జన్మలో ఆరోపాలు ఉన్నాయి దానిలో. కాబట్టి మనసు ఓల్డ్ అన్నమాట. శరీరం న్యూ, కొత్తది. అది శరీరం రాదు మొత్తం. ఇప్పుడు వచ్చే శరీరం ఇక్కడే పడిపోదు. ఇక్కడ వచ్చే శరీరం ఇక్కడే పడిపోదు. మనసు ఎప్పటి నుంచో మనం వెంటుంది నీడలాగా, అంటే అదే మనతోనే ఉంటుంది. జ్ఞానం కలగగానే అది
చూసారా, భూతాలు కానీ పక్కకు వచ్చి మసి అయిపోతాయి, కాలిపోతాయి. అలాగా జ్ఞానానికి దగ్ధ కర్మ. ఆ షాడో మనం కాలిపోతుంది. షాడో ఆత్మ ఆరోపితమైన ఆధ్యాత్మికమైన. అందుకనే జ్ఞానాభ్యాసం కంపల్సరీ అనమాట. అప్పుడు మీకు వైరాగ్యం. రిజల్ట్ ఇది వైరాగ్యం. విగత రాగ, విశేష విగత రాగ. విశేషంగా రాగము విగతమైంది. యథా ఉక్త ద్వయోపాయేన నిగృహీతం చిత్తం మన పై చెప్పబడినట్టుగా నిగృహీతం. చూసారా, వివేక వైరాగ్యముల వల్ల నిగ్రహం అవుతుంది మనసు, చిత్తం నిగ్రహం, నిశ్చయం అవుతుంది. చిత్తం ఇది గురువు ముఖంగానే, శాస్త్రాచార్య ఉపదేశముల వల్ల. నువ్వు ఇండివిజువల్గా ఏం చేయలేవు, నీకు తెలియదు ఆత్మేట అనాత్మేట. నిగృహీతం చిత్తం యదా, ఎప్పుడైతే సుషుప్తి నలీయతే, అప్పుడు సుషుప్తిలోకి లీనం కాదు. ప్రాజ్ఞాత్మక హృదయంలో ఉండే ప్రాజ్ఞాత్మలోకి లీనం కాదు. బీజములోకి లీనం కాదు. బీజావస్థను పొందదు. సుషుప్తి నలీయతే నచ పునః విషయేషు విక్షిప్యతే. బీజావస్థకు పోయిందంతా మళ్ళా అంకురానికి వస్తుంది, కార్యానికి వస్తుంది అనమాట, వ్యక్తానికి వస్తుంది. ఇక రావాల్సిన పని లేదు. బీజావస్థకి వెళ్ళదు, మళ్ళా కార్యావస్థకి రాదు. సుషుప్తేన లీయతే, సుషుప్తిలోకి లీనం కాదు. నచవి పునః విషయేషు విక్షిప్యతే, మరలా విషయములు ఎందుకు విక్షేపాన్ని పొందదు చిత్తము, ఈ మనసు. ఎందుకంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానముల ద్వారా చూసారా వైరాగ్యాన్ని పొంది, అది యథార్థ జ్ఞానం పొంది ఉన్నది. దాని విషయాభాసం అంతా తొలగిపోయినది అనమాట. అనింగనం. అప్పుడు అనింగనం, అచలం. చూసారా, అనింగనం, అచలం. ఇది బాగా తెలుసుకోవాల్సినటువంటి. చూసారా, యదా నలీయతే చిత్తం పునః విషయేషు విక్షిప్యతే. అనింగనం, అచలం, అనాభాసం. న కేనచిత్ కల్పితేన విషయాభావేన అవభాసతే ఇతి. నచ అవభాసతే ఇతి. నివత ఉంది. కాబట్టి అనింగనం, అచలం. అనింగనం, అచలం. అచలం అనగానే ఎక్కడైతే గాలి లేని చోట దీపం ఎలాగా ఉంటుందో నిశ్చలంగా, అలాగా నివాత ప్రదీపకల్పం. నివాత అంటే వాతరహిత, గాలి లేని చోట అనమాట. ఇది దృష్టాంతం అనమాట. దృష్టాంతాన్ని చూపించాడు. నివాత ప్రదీప వత్, కల్పం మీన్స్ వత్, నివాత ప్రదీపవత్. చూసారా, మాట్లాడమాట. అందువల్ల అలింగనం, అచలం, నివాత ప్రదీపవత్ అథవా కల్పం, నివాత ప్రదీప కల్పం. అనాభాసం, ఆభాసరహితం, విషయాభాసరహితం. అనాత్మ విషయాభాసరహితం. శబ్దస్పర్శ రూపరస గంధాది విషయాభాసరహితం అనమాట. అనాత్మ విషయాభాసరహితం అనమాట. నకేనచిత్ కల్పితేనా, కేనచిత్ కల్పితేనా. ఎవరో కల్పన చేసేస్తుంటారు, ఏదో విధంగా కల్పన జరిగిపోతుంటుంది. వికల్పాల మయమే కదా మనస్సు, వికల్పాల మయమే మనస్సు. కాబట్టి వికల్పాలు అనమాట. ఏదో ఒక రకమైన వికల్పాలు. ఏది చూసినా వికల్పమైనటువంటి ప్రపంచంలో నిర్వికల్పమైనది మీకు ఎక్కడ ఎక్స్పోజ్ కాదు. ప్రపంచమే వికల్పాల మయం అనమాట. వికల్పాలు వాచారంభణమయం, శబ్దాడంబరమయం, నామరూపాలు, ఇవన్నీ వగైరా ఇదంతా కలిపి వికల్పాలు అనమాట. వికల్పాలు
ఏది చూసినా ఏది విన్నా పంచజ్ఞానేంద్రియాలు వికల్పాల కోసమే వెయిటింగ్లో ఉంటాయి, మనసు వికల్పాల కోసమే ఉంటాయి. కాబట్టి ఇంతవరకు అది తిన్నది తాగింది అది ఉన్నది ఎట్లా ఉన్నదంటే వికల్పాలతో ఉంది. ఆత్మసత్తా మాత్రం చేత వికల్పాలు పోగేసుకుంటుంది. దానికేమో ఆత్మేమో స్వరూపము, బలమేమో వికల్పాలు. చూసారా అట్లా అన్నమాట. ఆత్మేమో స్వరూపము, బలమేమో వికల్పాలు. మంచి మోటరే, దాంట్లో కల్తీ డీజిల్ కల్తీ పెట్రోల్ పోసేస్తే ఎట్లా ఉంటుంది సార్? మంచి కంపెనీ, బ్రాండెడ్ ఇంజిన్ అది. ఆ బ్రాండెడ్ ఇంజిన్లో నువ్వేం చేసినావు? కల్తీ పెట్రోల్ కల్తీ డీజిల్ అన్ని పోసి పెట్టేసినావు. అయ్యే పని చేయడం లేదు సార్. ఎంత మంచి కంపెనీ అన్నారు, ఎంత మంచి కంపెనీ కదా ఈ యొక్క ఇంజను, ఏమిటి ఇట్లా అయింది అంటరా? మరి దాంట్లో ఏం పోయాలరా చెప్పు? ఏం పోయాలి? డీజిల్ పెట్రోల్ పోయాలి. ఆ డీజిల్ పెట్రోల్ ఒరిజినలా లేకపోతే ఏమిటో చెప్పు? ఒరిజినల్ కాదు, అక్కడ తీసుకొచ్చారు ఇక్కడికి. దానివల్లే వచ్చింది అది. ఎంతదైతేనేమి నువ్వు ఆత్మసత్తా మాత్రంగానే ఉన్నది మనస్సు, కానీ దానికి వేసేదంతా అనాత్మ విషయాలు, ఆభాసే ఉంది. అనాత్మ విషయాలు ఆభాస ఉంటే ఏది చూపిస్తుంది? అద్దంలో నువ్వు ఏ మొహం పెడతావు ఆ మొహం చూపిస్తుంది. చూసినారా? మాస్క్ వేసుకొని చూపిస్తున్నా, అద్దం ముందు నిలబడతావు, భయంకరమైనటువంటి ఆ మాస్క్ ప్రతిరూపమే కనిపిస్తుందిరా నీకు. అట్లా అన్నమాట. అందువల్ల ఆత్మస్వరూప సత్తా మాత్రం మీద ఉంటే ఏం లాభము? దాని మీద ఆభాస అంతా కూడా అనాత్మ ఆభాసే కదా, అందుకే వచ్చేసి. కనుక అనాభాసం నకేనచిత్ కల్పితేన, ఏదో రకంగా కల్పింపబడి, ఎవరి ద్వారానో కల్పింపబడి, ఎవరి ద్వారానో కల్పింపబడినవన్నీ తోసేస్తుంటాం అన్నమాట. కల్పితేన విషయాభావాలు, శబ్దాది విషయాభావాలు భావేన అవభాసితి, అది తోస్తూ ఉంటుంది, అలా కనిపిస్తూ ఉంటుంది, దానికి ప్రభావితం అయిపోయి ఉంటుంది అనమాట. యదా ఏవం ఎప్పుడైతే గురుముఖంగా నువ్వు గురువుల దగ్గరికి వెళ్ళి శాస్త్రాచార్య ఉపదేశముల ద్వారా శ్రవణ మన్నాదులు చేస్తావో అప్పుడు ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనే మంత్రం లభిస్తుంది. హరే రామ హరే కృష్ణ గారు. ఆత్మానాత్మ వివేక మంత్రేణ మహామంత్రేణ ఇదనమాట. ఉపనిషత్ మహామంత్రేణ అనుకోవు. చూసారా? ప్రతి ఒక్కడు ఏదో ఒక మంత్రం అంటుంటారు. మనం కూడా మంత్రం పెట్టాం. ఏంటంటే ఉపనిషత్ మహామంత్రేణ. ఏం మంత్రం సార్? ఉపనిషత్ మహామంత్రం ఏం మంత్రం సార్ అంటే ఆత్మానాత్మ వివేకేన నేతి మహామంత్రేణ పర. ఈ ప్రకారంగా యదా ఏవం లక్షణం చిత్తం, సరే యదా ఏవం ఈ ప్రకారంగా, ఏవం లక్షణం ఈ ప్రకారంగా, ఈ ప్రకారంగా ఆత్మానాత్మ వివేకముల ద్వారా లక్షణం చిత్తం, ఈ విధంగా ఉండేటువంటి చిత్తం ఉంది కదా, అప్పుడు అదేమవుతుందంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానముల ద్వారా, వివేక విచారముల ద్వారా, శ్రవణాదుల ద్వారా అదేమవుతుందంటే చిత్తము తదా నిష్పన్నం భవతి, నిష్పన్నమవుతుంది, సిద్ధమవుతుంది. బ్రహ్మస్వరూపేణ నిష్పన్నం నిష్పన్నం సిద్ధమవుతుంది. బ్రహ్మస్వరూప మాత్రేణ బ్రహ్మస్వరూపేణ అన్నారు కదా, బ్రహ్మస్వరూపేణ మాత్రేణ, బ్రహ్మస్వరూపం మాత్రంగా ఉంటుంది, ప్రకాశితమవుతుంది అన్నమాట. తదా నిష్పన్నం బ్రహ్మస్వరూపేణ నిష్పన్నం చిత్తం భవతి, అప్పుడు బ్రహ్మస్వరూప మాత్రముగా ప్రకాశిస్తుంది. దీన్ని ఆత్మప్రత్యం అంటారు. అందువల్ల ఆత్మ గాని బ్రహ్మము గాని అది శాస్త్ర ఆచార్య ఉపదేశ జనితముల వల్లే కలుగుతుంది. అనాత్మ ప్రత్యయం ఉంది కదా, అహం ప్రత్యయం, ఇది సహజంగానే పుట్టుకతోనే వచ్చేస్తుంది అహం ప్రత్యయం. కాబట్టి అహం ప్రత్యయము నీకు ఆటోమేటిక్గా ఎక్కడ పడితే అక్కడ లభిస్తుంది.
కాబట్టి ఆ ఆత్మ ప్రత్యయం ఉంది. ఆత్మ ప్రత్యయం లేక అహం బ్రహ్మాస్మి అనే ప్రత్యయం ఉంది. ప్రత్యయం అంటే జ్ఞానం. ఈ జ్ఞానం ఉంది శాస్త్ర ఆచార్య ఉపదేశం వల్లనే సంభవం. అందుకనే ఆ మాట చెప్పారు. జ్ఞాన వైరాగ్యాభ్యాస ఉపాయేన, జ్ఞాన వైరాగ్యాభ్యాస ఉపాయేన సరిపోద్ది కదా స్వామి, మళ్ళీ ఆచార్యులు అది అక్కడనే లభించేది నీకు. మందులు ఎవరు రాస్తారా? డాక్టర్ కదా రాసేది. దాన్ని ఎవడన్నా రాస్తాడా? రోగికి మందులు డాక్టర్ రాస్తాడు. అర్థమైందా? అది బాగా చూసుకోవాలి. అందుకని చూసారా, అందువల్ల యదా ఏవం లక్షణం చిత్తం తదా నిష్పన్నం బ్రహ్మ బ్రహ్మస్వరూపేణ నిష్పన్నం చిత్తం. ఆ చిత్తము ఈ ప్రకారంగా బ్రహ్మస్వరూప జ్ఞానంతో నిష్పన్నం సిద్ధం అవుతుంది, ప్రకాశితం అవుతుంది. అలా ప్రకాశిస్తుంది ఈ ప్రకారంగా. ఇది చెప్పారనమాట. అందుకనే ఇదే ఉపాయం. ఇంకా మిగిలినవన్నీ ఇవన్నీ వేరే వేరే యోగాది సాధనలు ఇవన్నీ కూడా ఉపాయం కాదు, అపాయం. అందువల్ల గురుముఖంగా వినకుండా వేరే ఇతరత్ర సాధన చేస్తే ఇంకంతే అపాయంలోకి వెళ్ళిపోతాం. అందుకనే ఆ శంకర్ల వారు ముండకోపనిషత్ భాష్యంలో శాస్త్రజ్ఞోపి బ్రహ్మజ్ఞానాన్వేషణం స్వాతంత్ర్యేణ న కుర్యాత్ అని చెప్పేసి, శాస్త్రజ్ఞుడైనప్పటికీ కూడా బ్రహ్మజ్ఞాన అన్వేషణం అనేటువంటి స్వతంత్రముగా చేయరాదు. పుస్తకాలు ఏదుంటే అది చదివేయకూడదు ఇష్టం వచ్చినట్టుగా. శాస్త్ర విధోపి మూర్ఖవత్ ఉపేక్షణీయ స్వయం మూఢ పరాన్వ్యామోహయతి. మాకు శాస్త్రం తెలుసు అనుకుంటారు వాళ్ళని మూర్ఖుల వలె ఉపేక్షించండి. ఎందుకయ్యా అంటే వాళ్ళు పోయి చూసారా, వాళ్ళు పోయి క్షేత్రజ్ఞుడు పోయి జీవుడు అంటారు. అంటే చూసారా, ఇతర శాస్త్రాలు చదువుకుంటారు కదా కొంతమంది, మీమాంసాది గ్రంథములు ద్వైత గ్రంథాలు చదువుకుంటారు. వాళ్ళు కూడా మేము శాస్త్రం అనుకుంటారు కదా. వాళ్ళు పోయి క్షేత్రజ్ఞుడు పోయి జీవుడు అంటారు. కాబట్టి అక్కడ మందలించారు. శాస్త్ర విధి అసంప్రదాయవిత్, అది అసంప్రదాయవిత్. శాస్త్రవేద సంప్రదాయం తెలియని వాడు, సంప్రదాయం అంటే అర్థమేంటి చూసారా, అహం బ్రహ్మ సంప్రదాయం అనగానే వాక్యార్థ మాత్ర విచార జ్ఞానంతోనే నేతి ఉపదేశముల ద్వారా అధ్యారోప అపవాద ప్రక్రియ లేకుండా చెప్పే వాళ్ళందరూ అసంప్రదాయవిద్య అనమాట. సంప్రదాయం అంటే అదే బ్రహ్మ విద్యా సంప్రదాయం. బ్రహ్మ విద్యా సంప్రదాయం అంటే సత్యమిథ్యా వివేకం చేయాలి. అది లేకుండా ఏవేవో చెప్పేసి మేము కూడా శాస్త్రజ్ఞులు అంటే సరిపోదు. మూర్ఖోతోపేక్షణీయ స్వయం మూఢ పరాన్ వ్యామోహయతి. స్వయంగా మూఢులై పరులను కూడా వ్యామోహంలో తోస్తుంటారు వాళ్ళు. బిఫోర్ క్షేత్రజ్ఞ బ్రహ్మైవ ఇది. అందుకని క్షేత్రజ్ఞుడు బ్రహ్మమే ఉన్నాడు. అందుకనే పెద్దల దగ్గరికి వెళ్ళి విచారించుకోవాలి. అప్పుడే మీకు ఈ ఉపాయము ఫలిస్తుంది, లేకపోతే అపాయంలో పడతారు. అట్లా ఇంతవరకు నెక్స్ట్ క్లాసులో మనము 47వ శ్లోకానికి వెళ్తాము. ఈ బ్రహ్మాత్మ జ్ఞాన నిశ్చయం ఉందే దాని గురించి స్వస్థం, శాంతం, సనిర్వాణం ఇవి చెప్తారు. ఇది చెప్తారు. ఇక్కడితో పరమార్థ విషయం అనేది పరిసమాప్తం అవుతూ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్లాసులో ఇది చెప్పుకొని మొదలుపెడతాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తత్సత్.